అసలు ఈ వెలగపూడి రామకృష్ణ అసలు అసలు పేరు వెలగపూడి రామకృష్ణ బాబు. అతను పిలిచేది రాగమాలిక రామకృష్ణ బాబు. ఏంటి రాగమాలిక అంటే, రాగమాలిక అని ఒక షీడీ షాప్ ఉండేది వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన విజయవాడలో ఉన్నప్పుడు విజయవాడ ఏలూరు రోడ్ లో రాగమాలిక షీడీ షాప్ అని ఉంటది. ఆ షీడీ షాప్ లోనే ఆ షీడీ షాప్ వెంకటరెడ్డి గారు, సో అతను ముద్దుగా రాగమాలిక రామకృష్ణ బాబు అని పిలిచేవాళ్ళు అక్కడ. ఆ షీడీ షాప్ లోనే ఏదో వినపడుతుందండి, మీ ఫ్రీజ్ అవుతుందండి వర్మ గారు వినపడుతుందా? నెట్వర్క్ లేదా ఫ్రీజ్ అవుతుంది మీ వీడియో. సెకండ్. ఓకే, మీరు సెట్ చేసుకోండి, నేను వస్తాను. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, వర్మ గారు, నాగేంద్ర గారు, ఏంటి సినిమా డైలాగులు వర్మ గారు వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు అయితే ఇక్కడ ఆ రోజు అంగవీటి రంగా గారి హత్యకు సంబంధించిన దాంట్లో ఈయన ఏ లెవెన్ ముద్దాయిగా ఈయన ఉన్నారు. సో వీళ్ళ షీడీ షాప్ లోనే ఆయన హత్యకు సంబంధించినటువంటి కుట్ర జరిగింది. అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే రంగా గారిని హత్య చేయడం జరిగింది. అదే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈయన ఏ11 ముద్దాయిగా ఉన్నాడు. ఇప్పుడు మేము ఆరోపించిందంటే ఏమన్నా తప్పుందా సార్? ఏ11 ముద్దాయిగా ఆయన ఉన్నాడు. ఆయన హత్యకు సంబంధించి ఈయన పాత్ర ఉంది. ఈ రాజు అక్కడి నుంచి పారిపోయి విశాఖపట్నం వెళ్ళాడు. సరే, విశాఖపట్నంలో సెటిల్ అయ్యాడు. తర్వాత జరిగినటువంటి ఏం సెటిల్మెంట్ లో ఏం డబ్బులో సార్ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచాడు సార్. అది సెకండరీ పెడదాం. దీంతో మేమేదో కులాల మధ్య చిచ్చు పెట్టేదండి. వంగవీటి రంగా గారిని చంపారు, తెలుగుదేశం పార్టీ చంపించిందని చెప్పి ఇప్పుడు జనసేనకు మద్దతుగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు, మర్చిపోయాం ఆ రోజు మనం మాట్లాడినటువంటి ఆయన పుస్తకంలో కూడా రాశారు. ఇదే వంగవీటి రంగా గారి అబ్బాయి రాధా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే మీకు పబ్లిక్ బైట్స్ ఉంటాయి. నా తండ్రిని తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకుంది, తెలుగుదేశం పార్టీ చంపించిందని చెప్పి. సో ఇవన్నీ వీడియోలన్నీ మనం మర్చిపోయావా? సో ఈ జగమెరిగిన సత్యం. దీంట్లో మనం కొత్తగా చెప్పేది మేమేదో కులాల మధ్య చిచ్చు పెడుతున్నామంట. కాపు కమ్మ కులాల మధ్య చిచ్చులు రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించింది మీరు కదా. ఒక కులాన్ని టార్గెట్ చేసి ఆ కులంలో మీరు ఏమన్నారు? జనసేన పార్టీని అలగా పార్టీ అని ఎవరంది? బాలకృష్ణ. అలగా పార్టీ అలగా జనం అని మాట్లాడింది ఎవరు? మరి మీరే కదా ఒక కులాన్ని రెచ్చగొట్టు ఇంకో విధంగా ఇక్కడ శాంతి భద్రత సమస్య తలెత్తాలని ప్రయత్నించేసింది మీరే. ఇది మళ్ళీ మా మీద చెబుతున్నారు. ఎన్నికలు వచ్చే సమయం ఇంకా పెరిగిపోతుందంట. జోష్నా గారు చెప్తున్నారు. ఎవరు అసలు మాట్లాడే విధానం ఏంది? కులాల మధ్య చిచ్చులు పెట్టి, మతాల మధ్య చిచ్చులు పెట్టి, నేను చెప్పలా, దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తకం రాశారమ్మా. ఆ పుస్తకంలో చంద్రబాబు నాయుడు బస్సులు తగలబెడతాడు, అంతకుముందు ఏదైతే అపోజిషన్ లో ఉన్నప్పుడు వీటిలో బస్సులు తగలబెట్టేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తాడని చెప్పి సాక్షాత్తు దగ్గుబాటి వెంకటేశ్వర గారు రాశారు. ఎవరు? ఇప్పుడు మన చిన్నమ్మ ఉంది కదా, బీజేపీ చిన్నమ్మ వాళ్ళ భర్త. సో ఆయన రాశాడు పుస్తకంలో. మరి నేను కొత్తగా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర నేను అక్కడ చదువుకుంటేనే మనకు తెలిసింది. మనకెట తెలిసింది లేకపోతే ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేది. ఇదే రామారావు గారు చెప్పారు, పిల్లనిచ్చిన మావ. గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు, తేనె పూసిన కత్తి అన్నాడు. ఇది నేను చెప్పలా. మీరు వెనకాల ఫోటో పెట్టుకుంటారు కదా జోష్న గారు, రామారావు గారు చనిపోయి పైన ఉన్నాడు కదా పెద్ద ఆయన చెప్పాడు. మరి నేను కొత్తగా చంద్రబాబు నాయుడు చరిత్ర నేను చెప్పేది ఏంది? రెండో అంశం వచ్చేటప్పటికి ఇందాక ఆయన ఎంపీ జనసేన చాలా నవ్వు వచ్చింది. మళ్ళీ నవ్వితే ఆయన ఫీల్ అవుతాడు అని డిబేట్ లో నవ్వకుండా సరే పక్కకెళ్ళి నవ్వుకుందాం తర్వాత అనుకున్నాం. రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటారంట. వాహ్ వాహ్ వాహ్. అసలు ఇది మిలియనియం జోక్ కాదు ఏంటి? రంగా గారిలో ఉన్న పోరాట పటిమలో ఒక 0.5% ఉందా సార్? రంగా గారు నిలబడిందంటే ఒక 0.5% నిలబడమనండి. ఇదే విజయవాడ నడిబొడ్లో కాదు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి పోరాటం. రంగా గారిలో చూసుకుంటే రంగా గారిని అవమానించినట్టు సార్. రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నారనంటే రంగా గారిని అవమానించినట్టు, వంగవీటి రంగా గారిని ఘోరంగా అవమానించినట్టు. పవన్ కళ్యాణ్ రోజుకో రాజకీయ పార్టీతో ఉంటా, ఓ సిద్ధాంతం లేకుండా ఎవరు ఎప్పుడు నిలబడ్డాడు?